శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వేదంబులు గణనేరని ఆది పరబ్రహ్మమూర్తి అనఘమురారి నా దిక్కు జూచిగావుము నీ దిక్కే నమ్మినాడ నిజముగ కృష్ణ. కృష్ణ శతకంలో 104 పద్యాలు, అమోఘమైనటువంటి పద్యాలు ఉన్నాయి. కృష్ణుడి మీద శతకం అనేది అది ఒక పేరుకు మాత్రమే 100 పద్యాలతో రూపొందింపబడినది. కానీ అసలు కృష్ణుడి గురించి చెప్పుకోవాలంటే ఒక శతకం సరిపోతుందా? ఒక గంట సరిపోతుందా? సరిపోదు. ఒక రోజు, ఒక వారం ఏది సరిపోదండి. ఎలా సరిపోతుంది? కృష్ణుడి యొక్క కథ తెలుసుకొని, కృష్ణుణ్ణి ప్రగాఢంగా మనసున నింపుకొని, కృష్ణ చరితామృతాన్ని గ్రోలుతూ అదే ఆనందంలో, అదే భక్తిలో, తన్మయత్వంలో మునిగిపోయిన వారు ఎందరున్నారో తెలియదు. మరి మనందరం సాధారణ మానవులం. కృష్ణుడి గురించి చదువుకుంటాము, తెలుసుకుంటాము, ఆనందిస్తాము, చెప్పుకుంటాము, పాటల రూపంలో పాడుకుంటాము, సినిమాల రూపంలో చూస్తూ ఉంటాము, హరికథ రూపంలో గానం చేస్తూ ఉంటాము, వింటూ ఉంటాము. ఇలా తోలుబొమ్మలాట రూపంలో కానీ, యక్షకథల రూపంలో కానీ, హరికథ రూపంలో కానీ, లేదా సినిమా మాధ్యమంగా కానీ, లేదా ఏదైనా పురాణ కాలక్షేపం రూపకంగా కానీ, ఏదో ఒక రూపకంగా చెప్పుకుంటాము, వింటూ ఉంటాము, ఆనందిస్తూ ఉంటాము, రచనల రూపంలో చదువుకుంటూ ఉంటాము. మరి మానవులం అవి చదివి, విని, చూసి ఆనందిస్తున్నామే. మరి దేవతల సంగతి ఏంటి? దేవతలు ప్రత్యక్షంగా శ్రీకృష్ణ పరమాత్మునితో సంచరించిన వారు కదా. వారు ఇంకెంత మధురానుభూతికి లోనై ఉంటారు అంటే చెప్పనలవి కాని ఆనందాన్ని వాళ్ళు పొంది ఉన్నారు. భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క మరో రూపం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సాహచర్యంలో మునిగిపోయినటువంటి సుధాముడు. ఆ తరువాతి కాలంలో ఆయనే కుబేరుడు, ధన్యత చెందారు. అలాగే కృష్ణుడితో చెరించినటువంటి వారు ధన్యాత్ములయ్యారు. మరి దేవతలు భూమి మీద పుట్టాడు కాబట్టి శ్రీకృష్ణుడు, బలరాముడు వచ్చేసి మనకి ఆదిశేషుడు అంశ అని చెప్తారు. అలాగే దేవకి వసుదేవులు, అలాగా యశోద, నందులు, ఇక వీరందరూ కూడా గోపెమ్మలు, గోపబాలికలు, కృష్ణుడితో చరించిన వారు. కృష్ణుని యొక్క గురువు సాందీప మహర్షి. వారు కృష్ణుడికి పేరుకు మాత్రమే గురువు గారు, కానీ కృష్ణుడికి విద్య నేర్పించేటంత భాగ్యం ఆయనకి కలిగింది. అంతే తప్ప కృష్ణుడికి తెలియనిదంటూ ఏమన్నా ఉందా? కాకపోతే కృష్ణుడు కూడా ఒక గురువు దగ్గర శిష్యరికం చేయాలి కాబట్టి చేరాడు తప్ప కృష్ణుడికి తెలియందేముందండి? పూర్ణజ్ఞాని. జన్మించిన క్షణం నుంచే ఆయన మాయలు చేయడం ప్రారంభించాడు, జ్ఞానాన్ని పంచడం ప్రారంభించాడు. మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా కృష్ణుడితో చెలించినటువంటి ఈ మనుషులందరూ చాలా తన్మయత్వాన్ని పొంది ఉన్నారు ఆ కాలంలో. మనము ఇప్పుడు కాలంలో అప్పుడు ఎవరం ఉన్నామో ఎవరం లేమో మనకి తెలియదు. మనము చదివి, విని, తెలుసుకొని, ఇలా రకరకాల మాధ్యమాల ద్వారా తెలుసుకొని ఆనందిస్తున్నాం. మరి దేవతల మాట ఏంటి? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అంశే కదా శ్రీకృష్ణ పరమాత్మ. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శన భాగ్యం కోసం దేవతలు కూడా ఎంతో వేచి ఉండేవారట. గోకులం అనేది ఒకటి మనకు ఉన్నది. అన్ని రకాలైనటువంటి లోకాలతో పాటు 14 లోకాలలో గోకులము కూడా ఒక లోకమే. ఆ గోకులములో రాధాకృష్ణులు ఉంటారు. రాధా, కృష్ణుడు, సావిత్రి చాలా ప్రధానమైన దేవతలు అక్కడ. అలాగే తులసి కూడా శ్రీ మహావిష్ణువుని ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థించి పూజించి ముక్తి చెందింది. లక్ష్మీదేవి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడి యొక్క దర్శనం కోసం, శ్రీకృష్ణుడి యొక్క ఆశీస్సులు అందుకోవడం కోసం ఎంతో పరితపించిన వారే. అయితే ఈ గోకులంలో కూడా మనకి చెప్తారనమాట. గోకులం అంతా కూడా రాధాదేవి చూసుకుంటూ ఉంటుంది. అక్కడే కృష్ణుడు కూడా ఉంటాడు. కృష్ణుడి యొక్క
దర్శన భాగ్యం కోసం దేవతలందరూ కూడా ఎదురు చూస్తారట. 1000 తలల ఫణి అయినా కృష్ణుడి యొక్క కీర్తిని వర్ణించలేట. అంటే మనము ఒక్క తల ఉండి ఒక్క నోరు ఉంటే ఎన్ని వందల రోజులు చెప్పుకోవాల్సినటువంటి ఆ కృష్ణుడి యొక్క కీర్తి 1000 తలలు ఉన్న ఫణిరాజు కూడా ఎన్నో రోజులు చెప్తే తప్ప అవదట. అంత కీర్తి ఉందన్నమాట. సాక్షాత్తు అండపిండ బ్రహ్మాండమంతా నిండి ఉన్నటువంటి ఈ అనంతమైన శక్తి కలిగిన ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఒక్క నోటితో గానం చేయగలమా కృష్ణ పరమాత్మ యొక్క గొప్పని? ఆయన ఆది మధ్యాంతరహితుడు, గుణాతీతుడు, అలాగే గణాధ్యక్షుడు, ఆది అంత్యము లేనిదేముడు, శ్యామలవర్ణుడు, వెన్నదొంగ, మంచి ప్రేమికుడు. ఆయన ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! ఆ ప్రేమలో ఒక కల్మషం ఉండదు, ఆ ప్రేమలో ఒక కామం ఉండదు, ఆ ప్రేమలో ఒక కోరిక ఉండదు. భక్తి భక్తి భక్తి. భగవంతుడికి కూడా భక్తుల పట్ల భక్తి ఉంటుందిట. భక్తునికి ఎలాగా భగవంతుని పట్ల భక్తి శ్రద్ధ ఉంటాయో భగవంతుడు కూడా భక్తుల గురించి ఆలోచిస్తూ ఉంటాట. ఈ ఈ ఈ నా భక్తుడు ఇంత కష్టపడుతున్నాడు, వీడు ఏ కర్మ చేసుకుని ఉన్నాడు, ఫలానా కర్మ చేసుకుని ఉన్నాడు, అందువల్ల ఈ కష్టాన్ని అనుభవిస్తున్నాడు, ఆ కష్టం తొందరగా పరిపక్వం అయిపోవాలి, వీడిని నేను అనుగ్రహించాలి అని చెప్పి తొందరపడుతూ ఉంటాట. దానికి ఉదాహరణ మనకి గజేంద్ర మోక్షం. గజేంద్ర మోక్షంలో ఆ గజము ఎంతో 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 ప్రార్థిస్తూ ఉంటుంది. నేను అంత గొప్పవాణ్ణి, నేను ఇంత గొప్పవాణ్ణి, నేను 1000 మంది మహారాణులు ఉన్నారు నాకు, నేను రారాజుని, నా బలం అంతా, నేను ఇంద్రుణ్ణి సైతం జయించగలను, ఎన్నో రకాల ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. శ్రీ మహావిష్ణువు వేచి 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 ఉన్నాడు. ఇంకా ఈయనలోని అహంకారం తగ్గలేదు. తగ్గని 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 భగవంతుణ్ణి సర్వస్య శరణాగతి అని చెప్పేంత వరకు వీడికి మోక్షం ఇవ్వడానికి లేదు. ఇంకా మొసలి పట్టులో బాధ అనుభవించవలసిందే, కర్మ ఇంకా పరిపక్వం కాలేదు కాలేదు కాలేదని కూర్చొని ఎదురు చూస్తూ ఉంటాట. మరి ప్రాణం టావులు తప్పింది, ఇక అసలు ఓపిక లేదు నాకు, నీవు తప్ప వేరు దిక్కు లేదు, శ్రీహరి రా వచ్చి నాకు రక్షించు నన్ను అని చెప్పి నీవు తప్ప వేరు దిక్కు లేదు అన్న మరుక్షణం వచ్చి చక్రం వేసేసాడు. అంటే భగవంతుడి యొక్క శక్తిని, భగవంతుడి యొక్క గుణాన్ని అప్పటికి కానీ తెలుసుకోలేకపోయాడు గజేంద్రుడు. అలాగే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అయినా శ్రీ మహావిష్ణువైనా ఎవరైనా కానీ మహావిష్ణువు యొక్క అంశ కాబట్టి వారి గురించి చెప్పుకుంటున్నాం మనం. ఎవరైనా కానీ ఏ అవతార పురుషుడైనా కానీ నీవు తప్ప వేరు దిక్కు లేదు అన్నప్పుడు తప్ప వచ్చి దుష్ట శిక్షణ చేసే ఇట్లా. అంటే ఈ బాధింపబడేటటువంటి ఆ బాధితుడు ఎవరైతే ఉన్నారో భగవంతుని శక్తిని పూర్తిగా గ్రహించుకొని ఇక సర్వస్య శరణాగతి పొందిన మరుక్షణమే వాళ్ళు మోక్షానికి అర్హులైపోతున్నారు. అంటే భగవంతుడు కూడా అంతకాలం వేచి చూస్తాడనమాట. అలాగే ఎంతో వేచి చూసి వేచి చూసి వేచి చూసి భగవంతుణ్ణి మనము ఆ శక్తిని మనము గ్రహించి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందడానికి లేదా మనము మోక్షం కోరుకోవడానికి సమాయత్తమైపోతూ ఉంటాం. ఎన్నో రకాలైనటువంటి బాధలతో ఉన్న ప్రజలు ఉన్నారు, ఎన్నో రకమైనటువంటి బంధనాలలో ఉన్నటువంటి వారు ఉన్నారు, ఎన్నో రకమైన ఆర్థిక చింతలు, బాధలు, ఇన్ని రకాల బాధల నుంచి వారు బయటికి వచ్చేసి సజావుగా వారి యొక్క మార్గంలో వెళ్తున్నారు అంటే భగవంతుడి యొక్క సర్వస్వ శరణాగతి పొందిన తరువాత మాత్రమే వారు మళ్ళీ మామూలు మనుషులు అవుతున్నారు, లేదా మోక్షానికి అర్హులైపోయి తమ అంత్యకాలంలో భగవన్నామస్మరణ చేస్తూ మోక్షానికి చేరువైపోతున్నారు. ఈ విధంగా కృష్ణ పరమాత్మని నమ్మిన తరువాత ఇక వారికి జీవితం సుఖమే. అది అంత్యకాలం అవనివ్వండి, వారి జ్ఞానం ఎప్పుడు ఉదయిస్తే అప్పటి నుంచి వారు ఇంకా అద్భుతమైనటువంటి వ్యక్తులుగా అయిపోతున్నారు. శ్రీకృష్ణుని యొక్క గొప్పతనం అది. మనము ఒక్కసారి ఆ పరమాత్మని నమ్మి సర్వస్వ శరణాగతి పొందాము అంటే మన జీవితం అంతా కూడా సుఖాల బాటలోనే వెళ్ళిపోతుంది. తామరాకు మీద నీటి బొట్టులాగానే వెళ్ళిపోతుంది. భగవంతుడు చెప్పినటువంటి మన కర్మని మనం చేయడము,
మన యొక్క ప్రవర్తనలో ఎక్కడా కూడా తేడా లేకుండా చక్కటి నిష్కల్మషమైన హృదయం కానీ సత్ప్రవర్తనతో కానీ ఉండడం, సత్యవాక్కు మీద ఆధారపడి ఉండడము, సత్యవాక్ పరిపాలనతో ఉండడము, అలాగే ప్రతి ప్రాణిలోనూ భగవంతుడున్నాడు అని నమ్మడము, ప్రతి ప్రాణి కూడా భగవంతుని యొక్క స్వరూపమే అని చెప్పి నమ్మడము, మనము ఏ పని చేస్తున్నామో ఆ పనిని దైవంగా భావించి చేయడము, ఒక కల్మషానికి లోను కాకుండా, ఒక కుచ్చితానికి లోను కాకుండా, ఒక స్వార్థానికి లోను కాకుండా, ఒక బానిసత్వానికి లోను కాకుండా, ఒక జూదానికి లోను కాకుండా, ఒక మద్యానికి లోను కాకుండా, ఒక మాంసానికి లోను కాకుండా, ఒక స్త్రీ అనేటటువంటి ఆ స్త్రీ లోలత్వం లేకుండా, ఇలా ఎవరైతే చక్కటి సత్ప్రవర్తనతో ఉండి భగవంతుని యొక్క రూపాన్ని ఆరాధిస్తూ, భగవత్ తత్వాన్ని ఆరాధిస్తూ, భగవంతుడే అంతకు తప్ప వేరు దిక్కులేదు అని సర్వస్య శరణాగతి పొందుతారో వారి యొక్క జన్మధన్యం అని చెప్పి తెలియజేస్తూ, ఈ కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడి యొక్క తత్వాన్ని మనము తెలుసుకుంటూ కృష్ణ ఆరాధనలో మన జన్మ చరితార్థం చేసుకుందాం. కృష్ణం వందే జగద్గురు.